గుడ్డు. గుడ్డు తెచ్చింది తంట. ఒక్క గుడ్డు, ఒకే ఒక్క గుడ్డు గురించి డిస్కషన్‌తో ఎపిసోడ్ మొత్తం నడిచింది. డే 3 బిగ్ బాస్ ఎపిసోడ్. సంజన వలన గొడవ జరిగినా ఆమె మాత్రం హాయిగా కూర్చొని చూస్తుంది. గుడ్డు పోయిందని ఓనర్స్ తిరుగుతున్నారు. అది తిన్న సంజన సైలెంట్‌గా కూర్చుంది. ఇక ఓనర్స్ అవుట్ హౌస్‌లో వాళ్ళని లోపలికి రావడానికి వీలు లేదు అనేసరికి అవుట్ హౌస్‌లోని వారంతా రియాక్ట్ అయ్యారు. రాము సంజన గారు తిన్నాను అని చెప్పారని చెప్పాడు. మేము లోపలికి రానివ్వం అనే వరకు నువ్వెందుకు చెప్పలేదు అని రాము మీద రివర్స్ అయ్యారు ఓనర్స్. భరణి సంజన దగ్గరికి వచ్చి మీ వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది అని సీరియస్ అయ్యాడు. అయినా ఆమె నవ్వుకుంటుంది కానీ ఏమీ మాట్లాడట్లేదు. ఇది కాస్త భరణి అండ్ హరీష్ మధ్య పెద్ద గొడవకు దారితీస్తుంది. ప్రియా వెళ్ళి సంజనను అడిగింది, మీరు అడగొచ్చు కదా, ఎందుకు దొంగచాటుగా తీసుకున్నారు అంటే, నేను టీ అడిగినప్పుడు మీరు ఇవ్వనన్నారు కదా, అందుకే దొంగచాటుగా తిన్నా అని చెప్పింది. అయినా ఇది ఇంత పెద్ద గొడవ అవుతుందని నేను అనుకోలేదు అంది. ఇక ట్విస్ట్ ఏంటంటే సంజన నేను ఎగ్ తినడం భరణి గారికి తనూజకి తెలుసు అని వాళ్ళని ఇరికించింది. వాళ్ళు మళ్ళీ ఓనర్స్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకున్నారు. హరీష్కి భరణి వెళ్ళి సారీ చెప్పాడు. ఇద్దరు హగ్ ఇచ్చుకున్నారు. తర్వాత రీతు వచ్చి సంజన నేను తినడం భరణి గారు తనుజ చూశారు అంది కాబట్టి మీరు ముగ్గురు ఆడిన గేమ్ అనడంతో భరణి రీతుపై సీరియస్ అయ్యాడు. దానికి రీతు కూడా గట్టిగా అరుస్తూ మరి అందరికీ అలాగే అనిపిస్తుంది, మీరు ఎందుకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు అని అంది. తనకి ప్రోటీన్ కావాలంట, డెలివరీ అయింది కదా అనడంతో సంజన మిగిలిన వారికి తన ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు అని కన్నీళ్ళు పెట్టుకుంది. ఇక ఇక్కడతో గుడ్డి కథ ఇక్కడ వరకు సాగింది. ఇక ఈరోజు నామినేషన్లోకి వెళ్తే భరణి గారు ఇమాన్యుయల్ గేమ్లో భరణి గారు గెలిచారు. ఇమాన్యుయల్ ఓడిపోయాడు. భరణి గారు సంజనాని నామినేట్ చేశారు. హ్యామర్ని శ్రీజకి ఇచ్చారు. శ్రీజ సంజనాని యాక్సెప్ట్ చేయకుండా తనూజని నామినేట్ చేసింది. కుకింగ్ చేసేటప్పుడు చిరాకు పడుతుంది అని నామినేట్ చేసింది. నెక్స్ట్ ఫ్లోరా షైనీ అండ్ సుమన్ శెట్టిలో సుమన్ శెట్టి గెలిచి సంజనాని నామినేట్ చేసి హ్యామర్ ప్రియాకి ఇచ్చాడు. ప్రియా ఆ నామినేషన్ని యాక్సెప్ట్ చేయకుండా రాముని నామినేట్ చేసింది. రాము రూల్స్ బ్రేక్ చేస్తున్నావు అని అన్నాడు అని దాని కారణంగా నామినేట్ చేస్తున్నానని చెప్పింది. భరణి గారు నామినేట్ కాలేదు కాబట్టి బిగ్ బాస్ ఓనర్స్లో హ్యామర్ రాని మనీష్ అండ్ డీమాన్ పవన్లో ఒకరిని నామినేట్ చేయమంటే భరణి గారు డీమాన్ పవన్ని నెగ్లిజెన్సీగా ఉన్నట్లు యాటిట్యూడ్ చూపిస్తున్నట్లు అనిపిస్తుందని నామినేట్ చేశాడు. దానికి పవన్ ఒప్పుకోలేదు. నేను మీకు ఫుడ్ కూడా తినిపించాను, నన్ను ఎలా అంటారు అని చెప్పి పవన్ రివర్స్ అయ్యాడు. అయినా సరే భరణి గారు డీమాన్ పవన్ని నామినేట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.